బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం రాబోతుంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలంతా కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే వాతావరణ అప్డేట్స్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రజలంతా కూడా రానున్న 3-4 గంటల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేసినట్టు తెలుస్తుంది. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 3 గంటల్లో మోస్తారు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. ఈ మేరకు హైదరాబాద్ సహా పలు జిల్లాలకు అలర్టు జారీ చేశారు. జనగామ, మహబూబ్ నగర్, మేడ్చల్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలతో పాటు రానున్న 3 గంటల్లో వర్షాలు కురవనున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు ఈదురుగాలు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో 2-3 రోజులుగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని నెలలుగా ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది ఉపశమనం కలిగించినట్లయింది. మరోవైపు అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వర్షాల దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలంటూ సంబంధిత అధికారులు సైతం సూచిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం స్పందిస్తున్నారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే. ఏదైతే వస్తున్నటువంటి వర్షాల నేపథ్యంతో ప్రధానంగా వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఏవైతే అలర్ట్లు ఉన్నాయో ఇప్పటికే వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసిన నేపథ్యంలో వర్షాలపై ముందస్తుగా అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోలును మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కళ్ళాల్లోని ధాన్యం తడవకుండా ఉండటానికి అవసరమైన టార్పిల్ కవర్లను అందుబాటులో ఉంచాలంటూ కూడా ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుతానికి ఇప్పటికే కొనుగోలు పూర్తయిన కేంద్రాల నుంచి టార్ఫిన్లను తరలించాలంటూ చెప్తున్నారు. బలమైన ఈదురు గాలు వీస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ముఖ్యమంత్రి సూచిస్తున్నారు. కళ్ళల్లో ఉన్న ధాన్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి ధాన్యం తడవకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అధికారులంతా సమన్వయంతో కలిసి పనిచేయాలంటూ వాతావరణ శాఖ తెలిపిన హెచ్చరికలు ఎప్పటికప్పుడు గ్రహిస్తూ రైతులకు కావాల్సిన సహాయ సలహాలు అందించాలంటూ కూడా అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం మీద వాతావరణ శాఖ అలర్ట్ తోటి హెచ్చరికలతోటి కొంత ఇప్పటికే ఒక రకంగా చెప్పాలంటే ప్రజలంతా కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి రైన్ అప్డేట్స్ మనం ప్రస్తుతం తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు ఇప్పటికే అలర్ట్ అయితే జారీ అయినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ మరి ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఏదైతే వర్షం రాబోతున్నట్టుగా వర్షానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే రైట్ ఒకసారి హైదరాబాద్ వాతావరణ శాఖకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్స్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం చెప్తుంది హైదరాబాద్ వాతావరణ శాఖ, ఎంత మేరకు వర్షాలు ఉండబోతూ ఉన్నాయి ఏంటనేది కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. వెదర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే రైట్ ఒకసారి 27 ఇవాళటి డేట్ కనుక చూస్తే మ్యాక్స్కి సంబంధించి మినిమం సంబంధించి ఇక్కడ రెయిన్ఫాల్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి చూస్తూ ఉన్నాం ప్రస్తుతం మనం. రైట్ ఒకసారి ఇవాళ డేట్కి సంబంధించి 27కి సంబంధించినటువంటి హెవీ రెయిన్ ఉన్నాయా, మరి ఎటువంటి రెయిన్స్ ఉన్నాయనేది క్లియర్గా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రెయిన్స్కి సంబంధించి రైట్ ప్రస్తుతం మనం తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఏవైతే రెయిన్ అప్డేట్స్ కనుక చూస్తే రైట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. హెచ్చరికల నేపథ్యంలో కొంత అలర్ట్గా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం వహించొద్దంటూ కూడా ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి గారు సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆ రకమైనటువంటి కార్యాచరణను కూడా మొదలుపెట్టింది. రైతన్నలకు సంబంధించి ప్రధానంగా రైతన్నలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కళ్ళాల వద్ద రైతులు ఎవరైతే ఎండబెట్టినటువంటి ధాన్యం ఉందో దానికి సంబంధించి కూడా అవసరమైనటువంటి ఏవైతే కవర్లు ఉంటాయో తాల్పిన్ కవర్లు ఉంటాయో వీటన్నిటి కూడా సమకూర్చాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉందంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. హైదరాబాద్కి సంబంధించి ఒకసారి
స్టేట్కి సంబంధించి మనం మొత్తం కూడా పూర్తి అప్డేట్ చూస్తే వాతావరణ సూచన మరియు హెచ్చరికలు బులెటిన్స్ సంబంధించి అప్డేట్ చూస్తూ ఉన్నాం. 27 సాయంత్రానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇది. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతతో ఎటువంటి భారీ మార్పు ఉండదు. ఆ తర్వాత 2 నుండి 3 డిగ్రీల మేర క్రమంగా తగ్గుదల ఉంటుందంట. అంటే ఎండ తీవ్రత తగ్గుతుంది, కానీ వడగాల్పుల పరిస్థితి అంటే తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ వీచే అవకాశం ఉందంట గాలులు. అండ్ ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో మరి వర్షాల సూచన అయితే మనకు కనిపిస్తుంది. ఈ వర్షాల సూచన ఎప్పటి వరకు ఉన్నది? 2వ రోజు అంటే 29వ తారీఖు వరకు మనకు వర్షాల సూచన ఉన్నది. ఇక్కడ ప్రధానంగా 29న హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాదు ఈ ప్రాంతంలో కూడా తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందంట. మనం చూస్తాం నిన్న రాత్రి కూడా హైదరాబాద్లో అనూహ్యంగా ఎవరు ఊహించలేదు. సో భారీగానే ప్రాంతాన్ని బట్టి వర్షాల ప్రభావం అయితే మనకు కనిపించింది. కొన్ని చోట్ల భారీగానే వర్షం పడింది. సో కొంత ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం క్లియర్గా తెలుస్తోంది. సో ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణమైనా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి వాతావరణ శాఖ అయితే చెప్తా ఉంది. పవనాలు వీస్తూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. ఎటు నుంచి ఎటువైపుగా మరి ఈ యొక్క వాతావరణానికి సంబంధించినటువంటి పవనాలు గాలి వీస్తూ ఉందనేది మనం ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షానికి సంబంధించి చూడండి. రెయిన్ థండర్కి సంబంధించి మనకు ప్రధానంగా క్లియర్ కనిపిస్తోంది. ఇక్కడ తెలంగాణలో కూడా వాతావరణం క్లియర్. ఇక్కడ హైదరాబాదు ఇతర ప్రాంతాల్లో కూడా వాతావరణం మరి చల్లబడ్డది ఇప్పటికే. కొన్ని ప్రాంతాల్లో వర్ష సూచన అయితే మనకు కనిపిస్తోంది. రెయిన్కి సంబంధించి అండ్ థండర్కి సంబంధించి అప్డేట్ చూస్తే హైదరాబాద్ మీద కనబడతా ఉంది, ఇతర జిల్లాలు ఇక రామగుండం మీద కనబడతా ఉంది. ఇట్లా కొన్ని జిల్లాల మీద మాత్రం వాతావరణం ప్రభావం అయితే ఉండబోతున్నది. ఈ నేపథ్యంలో ఇటు రైతన్నలైనా లేకపోతే సామాన్య జనాలైనా మీ ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ప్రభుత్వం కూడా మరి అలర్ట్ అయింది, అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ధాన్యాన్ని ఖచ్చితంగా పాలిథిన్ కవర్లతో కప్పేటువంటి ప్రయత్నం చేయాలంటూ, ధాన్యం తడవకుండా శరవేగంగా కొనే ప్రయత్నం చేయాలని చెప్తా ఉన్నారు. వాతావరణ శాఖ కూడా 3 నుంచి 4 గంటల పాటు మరి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రాంతాన్ని బట్టి. ఖచ్చితంగా కొన్ని ఏరియాలో మాత్రం చిరు జల్లులు కావచ్చు, లేకపోతే ఈదురు గాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండాలి. రైతన్నలు వర్షం టైంలో చెట్ల కింద కావచ్చు, లేకపోతే ఇతర నిర్మానుష్యమైనటువంటి ప్రాంతాల్లో ఉండకూడదు. ఎందుకంటే పిడుగు పాటకు గురై ప్రాణాలు పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కసారి వాతావరణం అయితే చల్లబడింది. కొంత గడిచిన గత నెల 2 నెలల నుంచి ఎండ తీవ్రతతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బట్ ఎండ తీవ్రత నుంచి కొంత ఉపశమనం అయితే ప్రస్తుతం వాతావరణం కనిపిస్తోంది. కొంత హైదరాబాద్ లాంటి ప్రాంతం అంతా కూడా చల్లబడినటువంటి పరిస్థితి. కానీ వర్ష బీభత్సము ఇటు రైతన్నల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. ఏదైతే ధాన్యం కొనుగోలు సెంటర్లో ఉన్న టైంలో ఇది రైతన్నలకు నిజంగా తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించేటువంటి పరిస్థితి అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ అధికారులు చేసిన అలర్ట్తో మాత్రం ఇటు ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తం మీద లేటెస్ట్ అప్డేట్స్. ఖచ్చితంగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది.